ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు, మీ సాటర్డే సండే ఎలా వెళ్ళిందని నాతో షేర్ చేసుకోండి. ఈ సాటర్డే సండే నాకైతే చాలా 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 హ్యాపీనెస్ ఇచ్చేది ఒకటి జరిగింది. అదేంటి అన్నది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫైనల్లీ 10 years క్రితం నేను చూసిన ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నది ఈరోజు ఈ సాటర్డే ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. 10 years క్రితం నేను ఒకసారి కలకత్తాలోని అనుకుంటా, కలకత్తాలోని ఫస్ట్ టైం నేను ఐ బ్యాక్ చూసాను. అండ్ విచ్ ఈజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. అది చూసిన వెంటనే నాకు అది కావాలి కావాలి అని ఎంత అనిపించింది అంటే నేను మీకు మాటల్లో చెప్పలేను. దాని తర్వాత నేను 2 యాపిల్ ల్యాప్టాప్స్ తీసుకున్నాను. బట్ ఐ మ్యాక్ మీద ప్రేమ ఏదైతే ఉందో అది ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. ఈ సాటర్డే సంతోష్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఐ మ్యాక్ అనమాట. నా బర్త్డే అండ్ మా యానివర్సరీ వస్తుంది, ఆ రెండింటిది కలిపి మా ఆయన నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇట్స్ లైక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ 10 సంవత్సరాల తర్వాత ఫుల్ఫిల్ అయిపోయింది అనేసి. అండ్ నా ల్యాప్టాప్ కూడా చాలా స్లో అయిపోయింది అనమాట. వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే చాలా టైం పట్టేస్తుంది, ఎడిటింగ్కి చాలా టైం పట్టేస్తుంది, ఏదైనా ఫైల్ సేవ్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది. సో ఎవ్రీడే కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి సిస్టమ్ స్పీడ్గా లేకపోతే వర్క్ చేయాలని అస్సలు అనిపించదు. చాలా చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట ఏదైనా చెయ్యాలి అంటే. సో నేను ఇందులోని కలర్స్ కూడా ఉన్నాయి కదా, ఐ థింక్ 5 or 6 కలర్స్ ఉన్నాయి. మేము తీసుకున్నాను బ్లూ కలర్. అండ్ ఐమాక్ ఎక్కడ స్టాక్ కూడా లేదు, చాలా ప్లేస్లో అవుట్ ఆఫ్ స్టాక్. యాపిల్ స్టోర్లోనే చాలా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. నేను తీసుకున్న బజాజ్ ఎలక్ట్రానిక్స్లోని. ఇది సో బ్యూటిఫుల్, నేను చూపిస్తాను. డ్రమ్ సౌండ్స్ రావాలి. అండ్ ఇది బ్లూ కలర్ ఐమాక్ అనమాట. అండ్ దీనికి ఇలాగా కీబోర్డ్ వస్తుంది. సో ఏమి ఉండవు, వైర్లు గీర్లు ఏమి ఉండవు. అండ్ ఇది వచ్చేసి మ్యాజిక్ మౌస్. సో చూడ్డానికి ఇలా ఉంటుంది అనమాట. ఇట్స్ వెరీ సింపుల్, ఇంకేం ఉండవు, జస్ట్ ఒక కీప్యాడ్, తర్వాత మౌస్, ఒక సిస్టమ్. అండ్ సాహిల్ రూమ్లో ఉండేది కదా ఈ టేబుల్, ఇది తీసుకొచ్చి ఇక్కడ వేస్తా. అండ్ డైనింగ్ టేబుల్ చైర్ ఒకటి తెచ్చి ఇక్కడ పెట్టాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఐకియాలో ఒక టేబుల్ చైర్ చూశాను, బట్ స్టిల్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. నేను ఐకియాలో అది చూసినప్పుడు 13,000 14,000 ఉండేది, అది ఇప్పుడు అయిపోయింది 17,000 అనమాట. కొంచెం డిస్కౌంట్స్ వస్తే కొనుక్కుందామని చూస్తున్నా. అండ్ ఒక ఆఫీస్ చైర్ కూడా. అండ్ రోజంతా నేను ఈ బెడ్ మీద కూర్చొని పనులు చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో పని అంటే స్టాండర్డ్గా ఒక దగ్గర కూర్చొని చేస్తాను అని చెప్పి తీసుకున్నాను. అండ్ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ సండే విషయానికి వచ్చేసి సండే మేము వెళ్ళాం మేజర్ సినిమాకి, చాలా చాలా బాగుంది. ఒకవేళ మీ పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చు. సో బ్లాగ్ వస్తుంది, ఒకసారి చూసేయండి, ఎంజాయ్ చేసేయండి, ఓకేనా? మీరు నా స్కిన్లోని చాలా ఇంప్రూవ్మెంట్ అన్నది చూసి ఉంటారు. లైక్ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలోని చాలా అంటే చాలా గరుగ్గా అయిపోయింది అనమాట. మీకు తెలుస్తుందా అంటే ఇలా పట్టుకుంటే చాలా బంపీగా అనిపించేది. సో ఈ సెలూన్స్ ఉంటాయి కదా, సో డెర్మటాలజిస్టులు కలిపి సెలూన్స్, ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ అన్ని చేసా. వాళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళి చూపించాను. వాళ్ళైతే నాకు అదేదో ఇన్ఫెక్షన్ లాంటిది ఉంది, మొత్తం ఒక్కొక్కటి రిమూవ్ చేయడానికి 200 ఎంతో తీసుకుంటా అని చెప్పి నా మొహం మీద మొత్తం ఒక 30-40 ఉన్నాయి, అవన్నీ రిమూవ్ చేయాలి, ప్రతిదీ ఒక్కొక్కటి రిమూవ్ చేయాలి అని చెప్పి చాలా డబ్బులు చెప్పారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే నా ఫేస్ మీద ఏం లేవు అసలు. అంటే వాళ్ళు ఏం చెప్తే అది కంప్లీట్లీ కళ్ళు మూసుకొని బిలీవ్ కూడా చేయకూడదు. నేను అనుకున్నాను నేను ఫస్ట్ కనీసం ఒక 2-3 నెలలు నా ప్రయత్నం నేను చేస్తాను, తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు డెర్మటాలజిస్ట్ని కలుస్తాను, అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు వీళ్ళ ఏదైతే ట్రీట్మెంట్ చెప్తున్నారో అది చేయించుకుందాం అని డిసైడ్ అయ్యా. మీరు చూస్తే నా స్కిన్ మీద ఇప్పుడు అసలు ఆ గరుకుతనమే లేదు, చాలా చాలా నార్మల్. ఇంతకుముందు నా స్కిన్ ఎలా ఉండేదో ఇప్పుడు మళ్ళీ అలా అయిపోయింది. దీనికి ఫస్ట్ రీజన్ వచ్చేసి గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్ అనమాట. సో నా బేసిక్ స్కిన్ కేర్ ఏంటి అన్నది ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి నార్మల్ హిమాలయ ఫేస్ వాష్ ఏదైతే ఉంటుందో, నీమ్ ఫేస్ వాష్. మన అందరు చిన్నప్పుడు అవర్ లైఫ్ స్టార్టెడ్ విత్ దట్ ఫేస్ వాష్ అని నాకు అనిపిస్తుంది. నీమ్ ఫేస్ వాష్ అదే ఒకటి యూజ్ చేశాను. దాని తర్వాత ఇది నాకు చాలా బాగా సూట్ అవుతుంది, ఎప్పటి నుంచో అంటే ఒక 10 సంవత్సరాల నుంచి కూడా సూట్ అవుతుంది. ఇది వచ్చేసి బయోటిక్ అడ్వాన్స్ ఆయుర్వేద కోకోనట్ బ్రైటనింగ్ ఇన్స్టెంట్ గ్లో క్రీమ్. ఇన్స్టెంట్గా గ్లో ఇస్తుందో లేదో తెలియదు కానీ సూపర్ మాయిశ్చరైజింగ్ చేస్తుంది. చాలా చాలా మన స్కిన్కి ఒక రకమైన ఫుడ్ లాగా ఇస్తుంది అనమాట. చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అండ్ మనకి చాలా కొంచెం కూడా కావాలి, క్రీమ్ అంతా ఆయిలీగా కూడా ఉండదు, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి స్కిన్ది. దాని తర్వాత ఇది నేను తీసుకున్నాను, ఇది ఫేస్ ప్యాక్ కింద, ఇది తప్ప ఇంకేం యూజ్ చేయట్లేదు. లైక్ డిఐవైస్ ఇవి అవి ఏం యూజ్ చేయట్లేదు. లైక్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను, లైక్ ఒక 2 months పీరియడ్లో నేను అసలు ఇంకేం యూజ్ చేయలే.
ఇది వచ్చేసి ప్లమ్ గ్రీన్ టీ ఫేస్ క్లియర్ ఫేస్ మాస్క్ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా సూట్ అవుతుంది, అందుకోసం ఇది ఒకటి యూజ్ చేశాను ఆ టైంలోని. చాలా బాగుంది. అండ్ నార్మల్ టైంలో కూడా ఈ ఫేస్ మాస్క్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇవి రెండు తప్ప ఇంకా నేను ఎక్కువ ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయలేదు ఆ 2 months 3 months. తర్వాత నా స్కిన్ బాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని రకాలు యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు కూడా ఒక ఐడియా వచ్చింది అనమాట, ఏది బేసిక్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోటి తీసుకున్నాను, బయోటిక్ అడ్వాన్స్ ఆయుర్వేద క్రీమీ కోకోనట్ డీప్ నరిషింగ్ బాడీ లోషన్ ఫర్ బాడీ. అండ్ ఇది కూడా బాగుంటుంది. అది లైక్ చాలా థిక్ కన్సిస్టెన్సీ కాదు, అలా థిన్ కన్సిస్టెన్సీ కాదు, ప్రాపర్ కన్సిస్టెన్సీ ఉంటుంది ఫర్ దిస్ మాన్సూన్స్కి ఇది బాగుంటుంది అనమాట. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ మాయిశ్చరైజర్ ఫర్ మాన్సూన్స్ యూ కెన్ ట్రై. దాని తర్వాత ఒక 3 ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. దీస్ ఆర్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ మధ్యన. ఎక్కడ చూసిన రీల్స్లో షార్ట్స్లో ఇవే కనిపిస్తున్నాయి నాకు, అందుకోసం ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేంటో Sotrue SPF 50+ గ్లో స్టిక్ అంట. బ్రాడ్ స్పెక్ట్రమ్ UVA UVB వాటర్ రెసిస్టెన్స్ 80 minutes వరకు మెస్ ఫ్రీ సన్ ప్రొటెక్షన్ ఫర్ ఫేస్ అండ్ బాడీ అని చెప్పి ఇది ఒకటి ఉంది. ఇంత చిన్నది వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఇట్స్ అరౌండ్ 600 రూపీస్, 599 రూపీస్. ఇది వచ్చేసి డియోడ్రెంట్ లాగా ఉంది చూడ్డానికి. ఆ డియోడ్రెంట్స్ ఉంటాయి చూసారా, కింద నుంచి ఇలా తిప్పేసి మన అండర్ ఆర్మ్స్కి అప్లై చేసుకుంటాం. ఇది కూడా సేమ్ చూడ్డానికి అలాగే అనిపించింది నాకు ఫస్ట్. దీన్ని కింద ఈ నాబ్ ఏదైతే ఉందో దీన్ని తిప్పితే ఈ క్లియర్ లాంటిది జెల్ లాంటిది ఏదో వస్తుంది. దీన్ని ఇలాగ అప్లై చేసేయాలి. సన్ స్క్రీన్ అంట. స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అంట. నేను యూజ్ చేయలేదు, బట్ ట్రెండింగ్లో ఉందని చెప్పి తీసేసుకున్నాను. చూడాలి, చూసిన తర్వాత నేను మీకు చెప్తాను. ఇప్పటి నుంచో నేను అమెజాన్లో ట్రై చేయాలి అనుకుంటున్న ఒక బ్రాండ్ వచ్చేసి మినిమలిస్ట్. ఇది ఆర్డినరీకి కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ బ్రాండ్ ఆర్డినరీ మనకు అంత ఎక్కువ దొరకదు అండ్ ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. దానిలాగే ఉంటుంది. అంటే ఇది ఫార్ములా బేస్డ్ స్కిన్ కేర్ అనమాట. ఫార్ములా బేస్డ్ అంటారు, అదేంటో అంటారు, ఇంగ్రీడియంట్స్ బేస్డ్ స్కిన్ కేర్ అనమాట. అంటే ఇందులోని దీని పేరు కూడా అన్నవి నాకు తెలియదు ఇది ఎలా యూజ్ చేస్తారో ఏంటో, బట్ నేను ఒకటి తీసుకున్నాను మినిమలిస్ట్ది. విటమిన్ సి సీరమ్. ఇది చాలా బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుందంట. చూడాలి, జస్ట్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ట్రై చేద్దామని తీసుకున్నా. ఆ తర్వాత ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ షేర్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ షుగర్. దిస్ ఇస్ ఫర్ ఐబ్రోస్. ఇది ఒక ఫెదరీ కన్సిస్టెన్సీలా ఉంటుంది. ఇది చూపించేనా, ఇలా ఉంటుంది. మనం ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. చూసారా డిఫరెన్స్? ఇట్స్ సో మెస్ ఫ్రీ అండ్ చూసారా ఎంత డిఫరెంట్ ఉందో. చాలా అంటే చాలా బాగుంది. దానికి కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. అంటే ఒక ఫెదర్ లాగా వస్తుంది. అంటే నేను ఎలా చెప్పాలి అర్థం అవ్వలేదు. ఇట్స్ లైక్ ఐబ్రో ప్రోడక్ట్ బట్ పౌడర్ ఫామ్లో ఉన్న ఐబ్రో ప్రోడక్ట్. నాకైతే మస్తు నచ్చింది తెలుసా. దీని తర్వాత ఒక స్పూలితో రిలేలా చేస్తే సూపర్ న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. సో ఇది నాకు చాలా నచ్చింది అండ్ ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. సో వీటన్నిటి ప్రోడక్ట్స్ది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఏదైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు అనమాట. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చాలా ప్లేసుల్లో ఐమ్యాక్ అన్నది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఈ రోజుల్లోనే ఐమ్యాక్ ఎక్కువ మంది కొనుక్కోవట్లేదు, అందరూ ల్యాప్టాప్సే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళవచ్చు, లైట్ వెయిట్, ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ పవర్ఫుల్ కూడా ఉంటున్నాయి ఈ రోజుల్లో ల్యాప్టాప్స్. సో అందరూ ఎక్కువ మంది ల్యాప్టాప్స్ కొనడానికి ఇష్టపడతారు. బట్ ఈరోజు బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి నాకు కాల్ వచ్చిందనమాట. మీరు అడుగుతున్న ఐమ్యాక్ వచ్చేసింది, మీకు కావాలి అనుకుంటే తీసుకెళ్ళండి, ఒక్క పీసే ఉంది అని చెప్పి. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి బ్లూ అండ్ పర్పుల్ అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి కలర్ తీసుకుందాం అని డిసైడ్ అయ్యాను. అండ్ అనుకున్న తర్వాత అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాం. ఇది ఇన్ఆర్బిట్ మాల్లో వెళ్ళాం అనమాట. అండ్ కుషాల్ చేత నేను ఓపెన్ చేపిస్తున్నాను అండ్ పే చేస్తాం అనమాట ఆల్రెడీ. దీంట్లోని నో ఈఎంఐ కాస్ట్ కూడా ఉంది. నాట్ లైక్ అన్నీ ఒక్కసారి డబ్బులు ఇచ్చే అక్కర్లేదు, నో ఈఎంఐ కాస్ట్లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ పే చేసిన తర్వాత తనకు కొంచెం సెటప్స్ అన్నీ చేయమన్నాను. చాలా ఈజీ సెటప్స్ చేయడం. జస్ట్ వాళ్ళు చేస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు ఎప్పుడైనా. ఎందుకో నాకు ఓన్గా చేసుకోవాలి అనుకుంటే కొంచెం భయం. అండ్ సీ లుక్ ఎట్ దట్ బ్యూటీ అనమాట. లైక్ ఇది లాస్ట్ ఇయర్ ఎప్పుడో రిలీజ్ అయింది. అప్పటి నుంచి నాకు ఎంత లైక్ ఒక మేనిఫెస్టేషన్ అంటారు చూడండి ఐప్యాడ్ కోసం, అలా నేను ఎంత చేసుంటానో. రియల్లీ డ్రీమ్స్ కమ్ ట్రూ అనమాట. దానికోసం మనం పట్టు వదలకుండా హార్డ్ వర్క్ చేయాలి. ఏదో ఒక రూపంలో అది మన దగ్గరికి గ్యారంటీగా వస్తుంది అనమాట. నేను ఫస్ట్ అసలు ఓపెన్ చేద్దాం అనుకున్నాను, బట్ వాళ్ళు చాలా నీట్గా క్లీన్గా ఓపెన్ చేస్తున్నారు కదా అని ఊరుకోపోయాను అనమాట.
అండ్ దీనికి హ్యాండిల్స్ ఏవి మనం పెట్టాల్సిన అవసరం లేదు, అన్నీ అటాచ్ అయ్యి వస్తాయి. దాన్ని అలా పుల్ చేస్తే ఇటు 2 సైడ్లు కూడా అలా వెళ్తాయి అనమాట. ఆ లోపల మన కీబోర్డ్ కూడా ఉంది. కీబోర్డ్ అంటారో కీప్యాడ్ అంటారో నాకు చెప్పండి. అండ్ వెరీ మినిమలిస్టిక్ డిజైన్ అనమాట. ఏం డిజైన్ ఉండదు, ఏమీ ఉండదు. అండ్ నేను అది ఇంకొకటి ఉంటుంది అది చింపడానికి, అది చింపాను నేను, సంతోష్ తీయలేదు. అండ్ ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. అండ్ నా ఫేస్లో ఆ హ్యాపీనెస్ మీరు చూడొచ్చు. రియలీ డ్రీమ్స్ కమ్ ట్రూ అనమాట. మనము మంచి మనసుతోనే ఏదైనా అనుకుంటే అది గ్యారెంటీగా అవుతుంది. కొంచెం టైం పట్టొచ్చు, దేవుడు మనకి అది ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుండొచ్చు. ఎందుకంటే మనము దానికి తగ్గట్టుగా కోరిక అయితే ఉండొచ్చు, కానీ దానికి తగ్గట్టుగా వర్క్ చేయకపోతూనే ఉంటాము. రియల్గా చెప్పాలంటే నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఒక 10% మాత్రమే నిజంగా యూస్ చేసుకున్నాను. అంత ఫుల్ పొటెన్షియల్గా నేను యూస్ చేయలేదని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అండ్ తను నాకు కొంచెం సెటప్స్ అన్నీ చేస్తారు. అండ్ యాపిల్ వే ప్రోడక్ట్స్ ఓపెన్ చేయగానే నమస్కార్ అని వస్తుంది, నమస్తే అని వస్తుంది, దాని తర్వాత వెల్కమ్ అవన్నీ వస్తాయి అనమాట. తర్వాత ఏం లేదండి, జస్ట్ లాంగ్వేజెస్ సెట్ చేయాలి అండ్ నెక్స్ట్ అని నొక్కాలి అంతే. అండ్ కుషాల్ యాజ్ యూజువల్ ఏడుస్తాడనమాట. నేను ఏది కొనుక్కున్నా వీడు ఒకడు బ్యామ్ అని ఏడుస్తాడు. ఎందుకంటే వాడే స్టార్ ఆఫ్ ది షో ఉండాలని వాడి ఫీలింగ్ అనమాట. వాడి కోసమే అన్నీ కొనాలి, వాడికి అన్నీ చేయాలి అని వాడి ఫీలింగ్. నేను అప్పుడు వాచ్ కొనుక్కున్నప్పుడైతే వాడి కంట్లోంచి ఏకం నీళ్ళు అసలు ఆగలేదనమాట, అంత ఏడిస్తాడు. అండ్ మాకు వాళ్ళు హెల్ప్ చేశారనమాట ఇది కార్ వరకు తీసుకెళ్ళి పెట్టడానికి. అండ్ కొంచెం భయంగా అక్కడ వేస్తుంది, అంటే తెలీదు. మన ఇంటికి వచ్చేసి కొన్ని రోజులు అయిన వరకు నాకు ఒకటి ఏదైనా కొనుక్కుంటే ఒక రకమైన భయం ఉంటుంది అనమాట. సో ఎలాగ యూస్ చేయాలి ఏంటి అలాగని చెప్పి. అండ్ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను మిగతావన్నీ సాహిల్ చేస్తున్నాను. సాహిల్కి కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. వాడికి ఏవైనా ఓపెన్ చేయడం, వాడి చేత ఏమైనా చేయించడం అంటే వాడికి చాలా చాలా ఇష్టం. ఇంపార్టెన్స్ ఇస్తే ఎవరికి ఇష్టం ఉండదు అనుకోండి. అండ్ వాడికి కానీ ఎక్కువ ఎక్సైట్ అయిపోయి సరిగ్గా తీయడనమాట. అందుకోసం నాకు కొంచెం భయం వేస్తుంది వాడికి ఏదైనా ఇవ్వాలంటే. బట్ ఇంట్లో మన హ్యాండ్తో మనం ఓపెన్ చేసుకుంటే ఆ మజాయే వేరు కదా. సో మీకు ఎలా అనిపించింది? అలా మీరు అనుకున్నది చాలా సంవత్సరాల తర్వాత నెరవేరిన కోరిక ఏంటి అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అంతే. అల్టిమేట్లీ నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఈడు ఏడుస్తున్నాడు, ఇంకా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే వాడికి ఇచ్చేయాలి, వాడి రూమ్లో పెట్టేయాలి, వాడిది టేబుల్ ఉంది కదా దాని మీద పెట్టాలి అని సైడ్ ఏదో చెప్తున్నాడు అనమాట. సోది అంటే సోది. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కొంచెంసేపు వాళ్ళని ఇగ్నోర్ చేస్తే వాళ్ళే కొంచెం సెట్ అయిపోతారనమాట. అండ్ నేను మొన్న సాటర్డే పోస్ట్ చేసిన వ్లాగ్ చాలా మందికి నచ్చింది. చాలామంది చెప్పారు మీరు కరెక్ట్ చెప్పారు, నాకు కూడా అలాగే అనిపించింది అని చెప్పి. సో స్వీట్, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అండి. అండ్ కొత్త ల్యాప్టాప్కి కొంచెం పూజ అన్నది చేస్తాం కదా, నేను కొంచెం ఇదేంటి పసుపు పెట్టేశాను. నాకు ఎక్కడ పెట్టాలో అర్థం ఒక పక్కన పెట్టాను అనమాట. అంటే ఫస్ట్ మిడిల్లో పెట్టాలి కదా నార్మల్లీ, అక్కడేమో కెమెరా ఉంది, కెమెరా మీదతో పెట్టలేము. సో అలా అయిపోయింది, అందుకోసం అక్కడ పక్కన పెట్టాను. సో రాత్రి అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే నేను కుకింగ్ చేస్తున్నాను. 12:30కి సినిమా ఉంది మేజర్కి. అండ్ ఇవి వచ్చేసి స్వీట్ పొటాటోస్ చూసారు కదా, ఎయిర్ ఫ్రైయర్లో ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇవి చాలా చాలా బాగా వస్తాయండి, మీకు చాలా హెల్దీ కూడా. అండ్ జస్ట్ నేను యాడ్ చేసింది ఎంత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఉంటాను, లేదా మ్యాక్సిమం 2 to 3 స్పూన్స్ యాడ్ చేసి ఉంటాను. జస్ట్ ఉప్పు కారం యాడ్ చేశాను అంతే. బాగా మిక్స్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి 15 minutes కోసం పెట్టాను. క్రిస్పీ చిప్స్, పొటాటో చిప్స్ అయితే ఎంత ఇష్టంగా పిల్లలు తింటారో ఇది కూడా అంతే ఇష్టంగా తింటారు. అండ్ నా లంచ్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇది బెండకాయ లేపుడు, అన్నం, పప్పు, బంగాళదుంపలు పెరుగు పచ్చడి అండ్ చికెన్ ఫ్రై అనమాట. అండ్ స్వీట్ పొటాటో చిప్స్ కూడా మేము అలా తింటూనే ఉన్నాము. సో యమ్మీ. మీరు ఒకసారి ఎయిర్ ఫ్రైయర్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైయర్ చాలా ఈజీ అనమాట ఓటీజీలో కన్నా. ఓటీజీలో ఏంటి లైన్గా పెట్టండి అలా అంటారు, బట్ ఎయిర్ ఫ్రైయర్లో అన్నీ అలా వేసినా కూడా సూపర్గా కుక్ అయిపోతాయి అనమాట. ఈ సినిమాలు అంటే ఎంత ఇష్టం అంటే ఇంత పెద్ద వర్షం పడింది తెలుసా, కరెక్ట్ మేము లంచ్ చేసినప్పటికీ చాలా పెద్ద వర్షం. ఇది అంటే ఆ సైడ్కి చూసారా ఎలా పడుతుందో, ఆ ఫ్లైఓవర్ మీద నుంచి సూపర్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో కూడా మేము ఈదుకుంటూ వెళ్ళిపోయాం అనమాట సినిమాకి. అండ్ మేజర్ సినిమా చాలా చాలా బాగుంది. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా వాచ్ చేయొచ్చు. అండ్ ఇందాకలా అమెజాన్లో చూపించిన ప్రోడక్ట్స్ అన్నిటికీ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది కావాలి అనుకుంటే అవి పర్చేజ్ చేసుకోవచ్చు. తర్వాత ఐమ్యాక్ది లింక్ ఇవన్నీ కూడా ఇస్తాను, కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.